రామభద్రాపురం నేటివ్. ఇతను ఫ్లిప్కార్ట్ ఏజెంట్ గా పనిచేస్తూ వాడంగి అలాగే బొబ్బిలి టౌన్ లో సీతానగరంలో డెలివరీకి వెళ్ళినప్పుడు ఆ హౌసెస్ అన్ని కూడా ఇతను రెక్కి కండక్ట్ చేయడం, ఎవరు ఉంటారు విలేజెస్ కాబట్టి ఎవరు ఉంటారు ఎవరు లేదు ఏ ఇంట్లో గోల్డ్ ఉంటుందని ఇతను ఒక అంచనా వేసుకోవడం. నీళ్లు అడిగినట్టు వాళ్ళని ఓనర్స్ అడగడం, తాళాలు ఎక్కడ ఉంటాయి అన్ని కూడా ఇతను అబ్జర్వ్ చేసేవాడు. ఇది రెగ్యులర్ గా ఫ్లిప్కార్ట్ ఏజెంట్ కాబట్టి వెళ్ళడం వల్ల ఇతనికి ఆ విలేజెస్ కింద రోడ్స్ ఎవరు ఏ టైంలో ఉన్నారో అన్ని కూడా ఐడియా ఉంది కాబట్టి ఇతను దాదాపు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 కేసులు ఇతను దొంగతనం 10 ఇళ్ళు దొంగతనం చేయడం జరిగింది. అన్ని కూడా మార్నింగ్ టైమే చేస్తారు, మార్నింగ్ డే ఆఫ్ అన్ని కూడా. సో పనికి వెళ్తుంటారు అందరూ కూడా మార్నింగ్ 10, 11 అలాగా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. 10 హౌసెస్ లో చేశారు. దాదాపు ఈ 10 కేసుల్లో కూడా 4 కేసులు బొబ్బిలి, 4 కేసులు పాడంగి, 2 కేసులు సీతానగరం పోలీస్ స్టేషన్ లో చేశారు. దాదాపు దీంట్లో 20 తులాల బంగారు రికవరీ చేయడం జరిగింది. కొన్నిలలో ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలు అన్నింటిలో కూడా దాదాపు 20 తులాలు రింగులు, చైన్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. 2023 నుంచి 9 కేసులు రిజిస్టర్ అయ్యాయి. రీసెంట్ గా ఒక అటెంప్ట్ చేస్తే అతనికి కుదరలేదు. ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, బొబ్బిలి పోలీసు కొంచెం స్పీడ్ యాక్టివ్ గా చేయడంతో ఇతను మనం పట్టుకోగలిగాం. సో ఇతని దగ్గర నుంచి దాదాపు 20 తులాల గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అలాగే మనకు జామి పోలీస్ స్టేషన్ లో రావుల పార్వతన్న ఆవిడ, ఈమె కొత్తవాళ్ళకు సంబంధించినటువంటి అఫెండర్ 202 కాలనీలో ఉంటారు. ఈవిడ బస్సులో వెళ్తున్నటువంటి ప్యాసింజర్స్ పక్కన కూర్చొని నటిస్తూ ఆటోల్లో మంచిగా మాట్లాడి అలాగే అబ్జర్వ్ చేసి విత్ ఇన్ 1-2 మినిట్స్ లో బ్యాగ్ లేదంటే బ్యాగ్ కట్ చేసి గోల్డ్, చైన్లు, రింగ్లు ఇలాంటివన్నీ అందులో భాగంగా దాదాపు ఈఎం దగ్గర కూడా ఒక 5 తులాలు రికవర్ చేయడం జరిగింది. అలాగే బండి అప్పారావు ఇతను ఎస్కోట పోలీస్ స్టేషన్ నేటికి వచ్చే నర్వా విలేజ్ సభవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇతను ఎమ్మో ఏంటంటే ఎక్కడన్నా హౌస్ లో దొంగతనం చేయాలి, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో తాగి అక్కడ తిరుగుతూ తచ్చాడుతూ ఏదో ఇతను ఎవరి కోసం వచ్చాడు అన్నటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేదంటే ఆయన చుట్టుపక్కల అబ్జర్వ్ చేసి ఏంటి తాళం వేస్తారు. మార్నింగ్ టైం ఇతను దొంగతనం చేసి అటువంటి ఎంఓ క్రిమినల్ ఇతనికి మొన్న రీసెంట్ గా మనకు ఎస్కోటర్ ఒక 3 days బ్యాక్ ఒక ఇంటి దగ్గర తచ్చాడుతో ఉంటే లోకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను ఏదో అడ్రస్ కోసం అడుగుతున్నాడేమో, ఏంటో తాకపోతు ఎందుకు అని అలా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు వేరే వేరే కార్యక్రమాలు బయట ఎప్పుడు వెళ్ళారు ఆ ఇళ్లలో దొంగతనం చేయడం అన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. మనకు ఇవన్నీ ఐడెంటిఫై చేస్తాం. ఇతను ఇంకా నేర చరిత్ర ఏమో వెరిఫై చేస్తున్నాం. ఇతని దగ్గర కూడా దాదాపు 4 తులాల గోల్డ్ కూడా రికవర్ చేశాం. సో వీళ్ళందరినీ కూడా అలాగే మనకు భోగాపురంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అమ్మిడి గురునాథ్ అని. ఇతను కూడా దొంగతనాలు చేయడం, ఆ విలేజ్ లో తాగి చుట్టుపక్కల ఇళ్లలో వస్తువులు తీసుకెళ్ళిపోవడం ఇలా అన్ని చేస్తున్నారు. అతను కూడా ఈ సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అతను కూడా రిమాండ్ చేశారు నిన్న. అలాగే ఈ గోల్డ్ అంతా కూడా ఎవరెవరు దీంట్లో లోదస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఎవరింట్లో దొంగతనం జరుగుతుందో ఈ బాధితులకు అందరూ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ కుదవబెట్టడం. దీంట్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు మామూలు బాలేశ్వరరావు అని. అతను దొంగతనం ప్రాపర్టీ అని తెలిసి కూడా గోల్డ్ రిసీవ్ చేసుకొని డబ్బులు ఇవ్వడం జరిగింది. అతని మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అతను కూడా ఇప్పుడు రిమాండ్ పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రాపర్ రిసిప్ట్ ప్రకారం వాళ్ళందరూ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయడం. ఇందులో ముఖ్యంగా బొబ్బిలి సిఐ, బొబ్బిలి డిఎస్పీ, ఈ మెయిన్ పువ్వుల మణికంఠను పట్టుకోవడం వాటి టీం అంతా కూడా చక్కగా కష్టపడి దీన్ని ఐడెంటిఫై చేశారు. అలాగే ఎస్కోట, జామి వీటిలో కూడా రాఘవ టీం అంతా కూడా ఎస్కోట సిఐ మూర్తి ఇది దాదాపు ఒక 2 hours లోనే ఐడెంటిఫై చేశారు అక్యూజ్ని. బట్ అతను మిస్ అయితే మళ్ళా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆ టీం అందరూ కూడా అభినందనలు. వాళ్ళు కూడా అందరూ కూడా రివార్డ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.